నమస్కారం. మండల పార్టీ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు నా విజ్ఞప్తి. రాజకీయాలు మరింత రోజుకు రోజుకు వేడెక్కుతూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మన పార్టీ ముఖ్య నేతలను ఏదో ఒక కేసులో ఇరికించి జైలు పాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మరి ఆలోచనలో భాగంగా కేటీఆర్ గారి మీద విచారణ జరపడానికి, వారిని అరెస్ట్ చేయించడానికి కక్ష సాధింపు చర్యలో భాగంగా గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకున్నారు. అంటే చట్ట ప్రకారం ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను కానీ, ఎమ్మెల్సీని కానీ, పార్లమెంట్ సభ్యుని కానీ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా గవర్నర్ గారి అనుమతి అవసరం ఉంటుంది. ఆ అనుమతి కూడా వారు గవర్నర్ గారి దగ్గర తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏసీబీకి ఈ రేస్ విషయంలో ఏసీబీకి ఆ కేసును హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా సమాచారం. ఏసీబీ శాఖ వారు ఎప్పుడైనా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మరి నోటీసులు ఎప్పుడు ఇచ్చినా, పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా వెంటనే స్పందించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. రేవంత్ రెడ్డి గారి అరాచకాలకు చరమగీతం పాడాలంటే కేటీఆర్ గారి అరెస్ట్ వల్ల ప్రజలందరూ కూడా ఆలోచనలో పడతారు. కాబట్టి పార్టీ నాయకులం, పార్టీ కార్యకర్తలం, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళం మరింత బాధ్యతగా, ఒకవేళ పార్టీ ఏదైనా ఒక పిలుపునిస్తే అందరం కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈరోజు సాయంత్రం నుంచో రేపు ఏదో ఒక రోజు మనకైతే తప్పకుండా పార్టీ నుంచి కార్యాచరణ లేకుంటే ఒక పిలుపు వస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ముఖ్య నాయకుల్ని కూడా అందుబాటులో ఉండమని చెప్పాలి, మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ.